హాయ్ హలో. నాకు దోస తినాలనిపించింది. కాకపోతే రొటీన్‌గా ఎప్పుడు ప్లెయినే కాకుండా ఫస్ట్ మీకు చూయించాను చూడండి. ఆల్రెడీ అవి నేను కట్ చేసి పెట్టుకున్నా. చూపిస్తున్నాను. కాకపోతే ఏమేమో మీకు తెలియాలి కాబట్టి ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ చూయించాను. ఇది పెన్నం పెట్టుకున్నాను. ఆల్రెడీ దోస వేసేసాను. ఇవన్నీ కట్ చేసి కూడా పెట్టుకున్నాను నేను. చూడండి గానీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఐడియా కోసం. అంటే మీకు కూడా తెలిసే ఉండిద్దిలే, తెలియకుండా ఏముండదు. కాకపోతే ఎవరెవరి స్టైల్ వాళ్ళది. నా స్టైల్ అయితే ఇది. నా స్టైల్‌లో నేను దోస వేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ పెన్నం పెట్టేసి దోస పిండి పోసాను కదా, కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్, తుడుము పట్టిన క్యారెట్ అన్నీ చల్లుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఉన్నవి. అంటే ఉన్నా కూడా నాకు కొంచెం స్పైసీ కావాలి. అది ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది. మీకు కూడా కావాలి అంటే కొంచెం నేనైతే తెల్లబాయి కారం వేసుకుంటాను స్పైసీనెస్ కోసం. మీకు కావాలి అంటే కొంచెం తెల్లబాయి కారం వేసుకోవచ్చు. చూడండి, ఇది తెల్లబాయి కారం. తెల్లబాయలతో వేసి పెట్టుకున్నాను నేను ఫస్టే. కొంచెం స్పైసీనెస్ కోసం దానికి తగినంత నాకు ఎంత తినాలి అనిపిస్తే అంత వేసేసాను. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు ఆప్షన్ మాత్రమే ఇది. నేనైతే స్పైసీగా పచ్చిమిర్చి వేసినా సరే కారం వేసుకుంటాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సేపు అవన్నీ మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కొంచెంసేపు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్పైసీ దోశ రెడీ అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ అలా ఉంచి దోశ వేసేసుకుంటే అయిపోయింది దోశ. మీకు కావాలంటే కామెంట్ రూపంలో